కుళ్ళిన మాంసం, గడువు ముగిసిన పదార్థాలు, కల్తీ మసాలాలు, ఎక్కడ చూసినా అపరిశుభ్ర పరిసరాలు. ఒకటి కాదు రెండు కాదు, మెజారిటీ హోటళ్లలో ఇదే పరిస్థితి. ధనార్జనే లక్ష్యంగా జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతోన్న హోటళ్లను వేటాడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ హోటల్లో సాగుతున్న అత్యంత భయంకరమైన దందా ఇది. కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన మటన్ ప్రజలకు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అయితే ఈ భయంకరమైన వాస్తవాలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో బయటపడ్డాయి. ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ చేస్తున్న దాడుల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అత్యంత సీక్రెట్గా సాగుతున్న ఈ దాడులు ఎలా సాగుతున్నాయి, ఆ దాడుల తర్వాత పరిస్థితి పరిణామాలేంటి ఒకసారి చూద్దాం. సాయంత్రం అయిందంటే హైదరాబాద్ లో ఏ హోటల్ చూసినా ఫుల్ గా రష్ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద హోటల్స్ అయితే వేరే లెవెల్. కానీ మనం తినే ఫుడ్ వెనుక ఏం జరుగుతుందో ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు చూపించారు. హైదరాబాద్ రెస్టారెంట్ లో గత కొన్ని రోజులుగా నాణ్యత లేని ఆహారాన్ని జనంకి వండి వారుస్తున్నారు అన్న విషయాలు బయటపడుతున్నాయి. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. ఏదో ఒకటో రెండో రెస్టారెంట్లు కాదు, నగరంలో ఉన్న మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్స్ అన్నింటిలో కూడా ఇదే సీన్ కనిపించడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. గత ఒక 15 days నుంచి ఒకేసారి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అధికారులంతా పెద్ద ఎత్తున హోటల్స్ రేడ్ చేస్తూ ఉన్నారు. అది ఒప్పుకోవాల్సింది, మంచిదే. కానీ ఏమవుతుంది తర్వాత, ఏమవుతుంది, వాట్ ఈస్ ది లాజికల్ కంక్లూజన్? ఇంత కేసులు బుక్ చేసి ఒక వారం 10 దినాలలో పేపర్లలో, టీవీ ఛానళ్ళలో వచ్చి మళ్ళా మామూలే కాకుండా కంటిన్యూస్ ప్రాసెస్ కావాలా? ఎక్కడైతే ఫుడ్ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుందని తెలిసినప్పుడు ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ ఫైన్తో వదిలిపెట్టద్దు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగినప్పుడు నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు ముందుగానే అలర్ట్ అయ్యేవి. కానీ ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మాత్రం చాలా భిన్నంగా ముందుకు వెళ్తోంది. అసలు ఈ టీం ఎక్కడికి వెళ్తోంది, ఏ హోటల్ మీద రైడ్ చేస్తుంది అనేది అక్కడికి వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఆ టీంలో సభ్యులకు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ హోటల్లోకి అడుగు పెట్టగానే ఏసీ రూముల్లో అందమైన విద్యుత్ బల్బుల మధ్య అన్ని ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం మొత్తం తెలిపోతోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వెళ్ళిన టాస్క్ ఫోర్స్ కూడా తెలియదు. ఈ రోజు టాస్క్ ఫోర్స్ పొద్దున్న 9 గంటలకు రిపోర్ట్ చేయాలి డ్యూటీ. టాస్క్ ఫోర్స్ అంటే కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వారు, కమిషనర్ జిహెచ్ఎంసీ వారు కలిపి తయారు చేసి ఒక టాస్క్ తీసుకున్నారు. ఒక డిఫరెంట్గా ఇదిగా చేసి ఆహార కల్తీని నివారించడానికి ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఆహార కల్తీ నివారణ, హోటల్స్లో హైజినిటీ, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నూనె వాడకంలో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. నాసిరకం ఆయిల్స్ ఎక్కువగా వాడుతున్నారని, అయితే ఆ ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కల్తీ మసాలా దినుసులు వాడటం వల్ల జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ టీం వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మరికొన్ని రోజులు ఈ రైడ్స్ ఇలాగే కొనసాగే అవకాశం కూడా ఉంది. చిన్న చిన్న తప్పులు చేసిన వారిని జైళ్లకు పంపుతున్న అధికారులు ఇలాంటి భయంకరమైన తప్పులు చేస్తున్న హోటల్ నిర్వాహకులపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదన్నదే సందేహం. ఇప్పటికైనా నామమాత్రపు దాడులు కాకుండా పరిశిష్టమైన చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి దుష్పరిణామాలు కావచ్చు, క్వాలిటీ లేని ఫుడ్ పెట్టే వ్యవహారం కావచ్చు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇలా డిమాండ్. కెమెరా పర్సన్ రామిరెడ్డితో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.